అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి అమ్మలక్కలు. ఇవాల్టి వీడియో వచ్చేసి నువ్వుల లడ్డు అండి. ఈ నువ్వుల లడ్డు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఈ వీడియోనైతే అస్సలు మిస్ కారు. ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ దాకైతే చేరుతాయి. ఇక్కడ వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే నువ్వులను 1 కిలో తీసుకున్నాను. కిలో నువ్వులకైతే కిలో బెల్లం అయితే కంపల్సరీ తీసుకోవాలండి. అలాగే కొబ్బరి తురుము. ముందుగా నువ్వులను అయితే మనం కడిగి శుభ్రం చేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత వాటిని మనం ఫస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. రోలు ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు. నాకు ఇక్కడ రోల్ లేదు కాబట్టి మిక్సీలో అయితే వేసుకుంటున్నాను. మిక్సీలో ముందు నువ్వులను అయితే వేసిన తర్వాత దాని తర్వాత ఇలా కొబ్బరి తురుము అలాగే బెల్లం తురుము కూడా వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది మనకు బయటకు వచ్చేస్తుందండి. ఇలా మనకు చేత పట్టుకుంటే తెలిసిపోతుంది. ఇలా మనము వీటిని అయితే చిన్న చిన్న లడ్డూల్లాగా అయితే తయారు చేసుకోవచ్చు. వీటిని 15 రోజులు నెల రోజులు నిల్వ ఉంటాయండి. మంచిగా రోజు ఒక లడ్డు తీసుకోవచ్చు ఈజీగా. స్త్రీలు ఎక్కువగా రోజు ఒక నువ్వుల లడ్డు తీసుకోవడం వల్ల స్త్రీలలో ఉండేటువంటి హార్మోన్ సమస్యలు అయితే చక్కగా పరిష్కరిస్తుంది. అంతేకాదు సీజనల్గా వచ్చే అంటే ఇప్పుడు ఇవి వర్షాకాలం కదా, ఆగస్టులో వస్తుంది. అప్పుడు మనకు జలుబు దగ్గు ఫీవర్ ఇలాంటివి అయితే తప్పకుండా వస్తాయి ప్రతి ఒక్కరికి. మనమైతే ఈ నువ్వుల లడ్డు తీసుకోవడం వల్ల మనకు రోగ నిరోధక శక్తి అనేది లభిస్తుంది. మనకు ఈ రోజుకు ఒక లడ్డు తీసుకోవడం వల్ల వాటన్నిటిని ఎదిరించే శక్తి అయితే మన బాడీకి అయితే సక్రమంగా పుష్కలంగా లభిస్తుందండి. అందుకే కంపల్సరిగా నువ్వులను అయితే తీసుకోవాలి. అందుకేనేమో ఇప్పుడు ఆగస్టులో వర్షాకాలం కాబట్టి మనకు నాగల చవితిలో కంపల్సరీగా ఇవి ప్రసాదంగా అయితే మనం చేసుకుంటాము. అంతేకాదు ఇంట్లో అలా వాడుకుంటాము కూడా. అందుకే మనకు పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదండి, ఏది ప్రతి ఒక్క పండగకు ఒక ప్రత్యేకత ఉంటుంది. తొలి ఏకాదశికి అయితే పేద ముద్దలు, నాగల చవితికి అయితే నువ్వు పిండి, ఇలా మనకు అన్ని ఆరోగ్యవన్నీ మంచిగా ముందుగానే పెట్టారు. తప్పకుండా ట్రై చేయండి.